ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. దేవుడు ఈరోజు మన హృదయ వాంఛలను తీర్చే దేవుడని మరలా జ్ఞాపకం చేస్తున్నారు. మన దేవుడు మనకు ఎప్పుడు కూడా మంచి ఈవులనే ఇవ్వడానికి చూస్తూ ఉంటాడు. ప్రతి బహుమానం కూడా మరి మనకు దేవుడిచ్చే అద్భుతమైన బహుమానాలను పొందుకుంటున్నాము. 2025 మొత్తం కూడా ఎన్నో వాంఛలను తీర్చిన దేవుడు 2026లో కూడా నీ ప్రతి హృదయ వాంఛలను తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయనకి ఇష్టలైన బిడ్డలకి ఎప్పుడు కూడా దేవుడు ఏది కూడా జరిగించకుండా ఉండడని వాక్యం సెలవిస్తుంది. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును అనుంది. ఏది అడిగినా కూడా ఆయన నామంలో మనము పొందుకున్నామని విశ్వసించి నమ్మితే ఖచ్చితంగా ఆ ఈవులన్నింటినీ మనం పొందుకుంటాము. మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడే, దీవించే దేవుడే, అభివృద్ధి చేసే దేవుడే, ఫలింపచేసే దేవుడే. అందుకే వాక్యం సెలవిస్తుంది కదండి, మరి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే కూడా అత్యధికంగా దీవించే దేవుడంట. పట్టజారనంటే విస్తారమైన దీవెనలతో మనలను నింపే దేవుడంట. ఇంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు ఎక్కడో మనము సందేహిస్తూ ఉంటాం, అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాం. ఆ రెండింటినీ కూడా మనము విరగగొట్టేసుకోవాలి. ఈరోజు మనకు వాక్యం సెలవిస్తుంది మన వాంఛలను తీర్చిన దేవుడు మన దేవుడు అని. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, హృదయ వాంఛలను తీర్చే దేవుడు మన దేవుడు. మనం అడిగిన వాటన్నిటిని నెరవేరుస్తాడని విశ్వసిస్తే, ఆ విశ్వాసంలో మనం నడుచుకుంటే ఆయనకి ఇష్టలైన బిడ్డలముగా ఆయనను మనం స్వతంత్రించుకోగలము. ఈ భూలోకమందున్నవన్నింటినీ కూడా మనము పొందుకోగలము. May the Lord bless you and give you peace. Have a fruitful day.